వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో మనం హిందీ అండ్ ఇంగ్లీష్ భాషల్లోని కొన్ని ముఖ్యమైన ఫ్రేజెస్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. అలగ్ అలగ్ వేరు వేరుగా, బార్ బార్ పదే పదే, హే నహి హే ఉంది లేదు, ఏక్ ఏక్ కర్కే ఒక్కొక్కటిగా లేదా ఒక్కొక్కరుగా, మరియు జో జో ఏవైతే వంటి సాధారణంగా ఉపయోగించే ఫ్రేజెస్ని హిందీ మరియు ఇంగ్లీష్లో ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణలతో సహా ప్రతి పదబంధం యొక్క అర్థాన్ని మరియు వాటిని సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు 3 భాషలలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. కాబట్టి చివరి వరకు చూడండి మరియు కొత్త విషయాలు నేర్చుకోండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వన్, చెప్తూ ఉంటాం కదా, మీరంతా వేరువేరుగా కూర్చోండి. ఆప్ లోగ్ అలగ్ అలగ్ బైఠియే. ఆప్ లోగ్ మీన్స్ మీరంతా, అలగ్ అలగ్ బైఠియే వేరువేరుగా కూర్చోండి. ఇన్ ఇంగ్లీష్, సిట్ సపరేట్లీ. సిట్ సపరేట్లీ. అలగ్ అలగ్ జావో. అలగ్ అలగ్ జావో. జావో అంటే వెళ్ళు. ఫర్ పొలైట్ రిక్వెస్ట్, జాయియే. అలగ్ అలగ్ జాయియే అంటే వేరువేరుగా వెళ్ళండి. గో సపరేట్లీ. గో సపరేట్లీ. వారు వేరు వేరు ఇళ్లలో ఉంటారు. వారు వేరు వేరు ఇళ్లలో నివసిస్తారు. వే अलग अलग घरों में रहते हैं. वे अलग अलग घरों में रहते हैं. वे मीन्स వారు, अलग अलग అంటే వేరు వేరు, घरों में ఇళ్లలో, रहते हैं నివసిస్తారు లేదా ఉంటారు. వారు వేరు వేరు ఇళ్లలో ఉంటారు. They live in separate houses. They live ఇన్ సపరేట్ హౌసెస్. దే లివ్ అంటే వారు నివసిస్తారు. ఇన్ సపరేట్ హౌసెస్ అంటే వేరు వేరు ఇళ్లలో. వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి. వాళ్ళ అభిప్రాయాలు వేరువేరుగా ఉండేవి. ఉన్కే విచార్. విచార్ అంటే థాట్, ఆలోచనలు, ఒపీనియన్స్ అనే అర్థం వస్తుంది. ఇక్కడ విచార్ అనే వర్డ్కి విచారంగా, బాధగా, ఉదాసీనంగా అనే అర్థం రాదు, గమనించండి. ఓకేనా. ఉన్కే విచార్. ఉన్కే అంటే వే ప్లస్ కే. ఉన్కే వారి యొక్క, దైర్. విచార్ మీన్స్ ఒపీనియన్. వారి యొక్క ఒపీనియన్స్ అభిప్రాయాలు. అలగ్ అలగ్ భిన్నంగా. థే అంటే ఉండేవి, పాస్ట్ టెన్స్ అన్నమాట. ఒకవేళ ప్రజెంట్లో చెప్పాలి అంటే ఉన్కే విచార్ అలగ్ అలగ్ హే అంటే వారి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్నాయి అని అర్థం. ఉండేవి ఒకప్పుడు అంటే థే. సెకండ్ తాతీతేలలో థే అన్నమాట. దేర్ ఒపీనియన్స్ వర్ డిఫరెంట్. దేర్ ఒపీనియన్స్ వర్ డిఫరెంట్. దేర్ ఒపీనియన్స్ కా మతలబ్ వారి యొక్క అభిప్రాయాలు. వర్ డిఫరెంట్ అంటే భిన్నంగా ఉండేవి. ఇన్ ప్రజెంట్ హౌ వి విల్ సే దేర్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్. దేర్ ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్. సెకండ్ వన్ వచ్చేసి బార్ బార్ మీన్స్ రిపీటెడ్లీ. పదే పదే, మళ్ళీ మళ్ళీ అనే అర్థం వస్తుంది. బార్ బార్ మీన్స్ అగైన్ అండ్ అగైన్, రిపీటెడ్లీ, ఆఫెన్, frequently in English. It emphasizes the repeated nature of an action or occurrence. It indicating repetition of actions. It indicating repetition of actions. పదే పదే రావద్దు అంటూ ఉంటాం కదా, నువ్వు మా ఇంటికి మళ్ళీ మళ్ళీ రావద్దు, తరచుగా రావద్దు, మీరు పదే పదే రావద్దండి మా ఇంటికి అనేసి. సో అలాంటి సిచ్యుయేషన్స్లో ఈ ఫ్రేజ్ని యూస్ చేస్తాము. బార్ బార్ మత్ ఆవో. బార్ బార్ అంటే మళ్ళీ మళ్ళీ. మత్ ఆవో అంటే రావద్దు. మత్ అంటే వద్దు అనేసి. ఆవో అంటే రా. బార్ బార్ ఆవో అంటే మళ్ళీ మళ్ళీ రా.
బార్ బార్ మత్ ఆవో అంటే మళ్ళీ మళ్ళీ రావద్దు. అదే విత్ పొలైట్ రిక్వెస్ట్ అయితే బార్ బార్ మత్ ఆయియే, బార్ బార్ మత్ ఆయియే, పదే పదే రావద్దండి. ఓకేనా. డోంట్ కమ్ రిపీటెడ్లీ, డోంట్ కమ్ రిపీటెడ్లీ, డోంట్ కమ్ అంటే రావద్దు, రిపీటెడ్లీ అంటే మళ్ళీ మళ్ళీ. డోంట్ కమ్ ఆఫెన్, ఆఫెన్ అంటే కూడా తరచుగా అని అర్థం వస్తుంది. హీ కాల్డ్ మీ అగైన్ అండ్ అగైన్, హీ కాల్డ్ మీ అగైన్ అండ్ అగైన్. హీ అంటే అతడు, హీ కాల్డ్ అంటే అతను కాల్ చేశాడు. కాల్డ్ V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కాబట్టి పాస్ట్ టెన్స్. ఓకేనా. హీ కాల్డ్ మీ అంటే అతను నాకు కాల్ చేశాడు. అగైన్ అండ్ అగైన్ మీన్స్ మళ్ళీ మళ్ళీ. ఇన్ హిందీ ఉస్నే ముझे బార్ బార్ ఫోన్ కియా, ఉస్నే ముझे బార్ బార్ ఫోన్ కియా. ఉస్నే అంటే అతడు, వహ్ అంటే కూడా అతడే, కాకపోతే ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. భూతకాల్, భూతకాలంలో నే ప్రత్యయ్ యాడ్ అవుతుంది వర్బ్ ట్రాన్సిటివ్ అయినప్పుడు, సకర్మక క్రియ అయినప్పుడు వహ్కి నే అనే కారక సింబల్ని యాడ్ చేస్తాము. వహ్ ప్లస్ నే ఉస్నే అవుతుంది. ఉస్నే అంటే అతడు. ముझे నాకు, బార్ బార్ మళ్ళీ మళ్ళీ, ఫోన్ కియా, ఫోన్ కియా అంటే ఫోన్ చేశాడు, అతడు నాకు మాటి మాటికి ఫోన్ చేశాడు. తుమ్ వహీ సవాల్ బార్ బార్ క్యోं పూछते हो, తుమ్ వహీ సవాల్ బార్ బార్ క్యోं పూछते हो. తుమ్ నువ్వు, వహీ సవాల్, వహ్ అంటే అది, వహీ అంటే అదే, సవాల్ మీన్స్ ప్రశ్న, వహీ సవాల్ అంటే అదే క్వశ్చన్, అదే ప్రశ్నను బార్ బార్ మళ్ళీ మళ్ళీ లేదంటే మాటి మాటికి, క్యోं ఎందుకు, పూచ్తే హో అడుగుతావు, పూచ్నా అంటే టు ఆస్క్, పూచ్తే హో అంటే అడుగుతావు. నువ్వు సేమ్ క్వశ్చన్ని మాటి మాటికి ఎందుకు అడుగుతావు, వై డు యూ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. వై డు యూ ఆస్క్ అంటే ఎందుకు అడుగుతావు, ద సేమ్ క్వశ్చన్ అదే ప్రశ్నను, అగైన్ అండ్ అగైన్ మాటి మాటికి, వై డు యూ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. ఆమె అతని గురించి మాటి మాటికి ఆలోచిస్తుంది, ఆమె అతని గురించి పదే పదే ఆలోచిస్తుంది. వహ్ ఉస్కే బారే మే బార్ బార్ సోచ్తీ హై, వహ్ అంటే ఆమె, ఉస్కే బారే మే అంటే అతని గురించి, వహ్ ప్లస్ కే బారే మే ఈక్వల్స్ టు ఉస్కే బారే మే అంటే అతని గురించి. బార్ బార్ పదే పదే మాటి మాటికి, సోచ్తీ హై ఆలోచిస్తుంది, ఆమె అతని గురించి పదే పదే ఆలోచిస్తుంది. షీ థింక్స్ అబౌట్ హిమ్ రిపీటెడ్లీ, షీ థింక్స్, షీ అంటే ఆమె, థింక్స్ అంటే ఆలోచిస్తుంది, షీ థింక్స్ అంటే ఆమె ఆలోచిస్తుంది. అబౌట్ హిమ్ అతని గురించి, రిపీటెడ్లీ పదే పదే మాటి మాటికి. సో బార్ బార్ is a common and useful phrase to emphasize the frequency or repetition of an action in Hindi. Next one, hai. Hai means ఉంది, is. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హై పైన డాట్ లేదు. ఒకవేళ హై పైన ఒక చుక్క ఉంది అనుకుంటే అప్పుడు ఈజ్ రాదు. ఆర్, ఏఆర్ఈ, ఆర్ మీన్స్ ఉన్నారు, ఉన్నాయి అనే అర్థం వస్తుంది. ఓకేనా. నహీ హై, నహీ హై, హై అంటే ఉంది, నహీ హై అంటే లేదు. తుమ్హారే పాస్ కితాబ్ హై క్యా, నీ దగ్గర బుక్ ఉందా, నహీ హై, మేరే పాస్ నహీ హై నా దగ్గర లేదు, ఇలా చెప్తూ ఉంటాం అన్నమాట. హే మీన్స్ ఉంది, నహీ హై మీన్స్ లేదు. ఈజ్ నాట్, ఈజ్ నాట్, ఈజ్ అంటే ఉంది, ఈజ్ నాట్ అంటే లేదు, లేదా ఈజ్ నాట్ దేర్, ఈజ్ నాట్ దేర్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లో హే క్యా,
है क्या means ఉందా, ఉందా. is there ఉందా లేదా, ఉందా లేదా. is it there or not, is it there or not. है या नहीं, है या नहीं. है అంటే ఉంది, है means ఉంది, या means or, नहीं అంటే లేదు. है या नहीं means ఉందా లేదా. वहाँ है या नहीं అంటే అక్కడ ఉందా లేదా. నెక్స్ట్ వన్ ఏక్ ఏక్ కర్కే, ఏక్ ఏక్ కర్కే మీన్స్ ఒక్కొక్కటిగా లేదంటే ఒక్కొక్కరిగా, వన్ బై వన్ అంటూ ఉంటాం. కమ్ వన్ బై వన్ మీన్స్ ఒక్కొక్కరిగా రండి అలా చెప్తూ ఉంటాం కదా. సో ఏక్ ఏక్ కర్కే లో, ఏక్ ఏక్ కర్కే లో. లేనా అంటే టు టేక్ తీసుకోవటం. సో దీనిని మనము ఇంపరేటివ్ సెంటెన్స్లో లో అంటే తీసుకో, ఎంఫసైజ్ చేసి చెప్పాలి అంటే లేలో అంటే తీసేసుకో అని అర్థం అన్నమాట. ఏకే కర్కే లో అంటే ఒక్కొక్కటిగా తీసుకో, ఓకేనా. ఏకే కర్కే లేలో అంటే ఒక్కొక్కటిగా తీసుకో అనే అర్థమే వస్తుంది, బట్ ఎంఫాసిస్లో, ఓకేనా. ఒకవేళ ఒక్కొక్కటిగా తీసుకోండి అంటే ఏకే కర్కే లీజియే, లీజియే అంటే తీసుకోండి పొలైట్ రిక్వెస్ట్. లేలో అంటే తీసుకో, లీజియే అంటే తీసుకోండి. టేక్ ఇట్ వన్ బై వన్, టేక్ ఇట్ వన్ బై వన్. एक एक करके आओ, सब एक एक करके आओ, सब एक एक करके आओ. సబ్ అంటే అందరూ, అన్ని, ఆల్ అని అర్థం వస్తుంది. ఏకేక్ కర్కే అంటే ఒక్కొక్కరుగా లేదంటే ఒక్కొక్కటిగా అనే అర్థం వస్తుంది సెంటెన్స్ని బేస్ చేసుకొని. అందరూ ఒక్కొక్కరిగా రండి, సబ్ ఏకేక్ కర్కే ఆవో. అదే విత్ పొలైట్ రిక్వెస్ట్ అయితే సబ్ ఏకేక్ కర్కే ఆయియే, सब एक एक करके आइए. एवरीवन कम वन बाय वन, एवरीवन कम वन बाय वन. फल एक एक करके खाओ, फल एक एक करके खाओ. फल అంటే పండు సింగులర్ ఏకవచనం, పండ్లు అంటే కూడా హిందీలో ఫల్, ఎలాంటి స్పెల్లింగ్ చేంజ్ అవ్వదు, ఓకేనా. ఏకవచనానికి ఫల్లే, బహువచనానికి కూడా ఫల్లే, ఓకేనా. ఫల్ ఏకేక్ కర్కే, ఫల్ ఏకేక్ కర్కే పండ్లు ఒక్కొక్కటిగా ఖావో తిను, పండ్లు ఒక్కొక్కటిగా తిను. విత్ పొలైట్ రిక్వెస్ట్ ఒక్కొక్కటిగా తినండి. ఫల్ ఏకేక్ కర్కే ఖాయియే, ఖావో అంటే తిను, ఖాయియే అంటే తినండి. ఈట్ ద ఫ్రూట్స్, ఈట్ ద ఫ్రూట్స్ వన్ బై వన్, eat the fruits one by one. छात्रों को मंच पर एक एक करके बुलाया गया, छात्रों को मंच पर एक एक करके बुलाया गया. ఇది కర్మణి వాక్యంలో ఉన్నది, ప్యాసివ్లో. ఛాత్రోं को విద్యార్థులను, మంచ్ అంటే స్టేజ్, మంచ్ పర్ అంటే స్టేజ్ మీదకి, ఏకేక్ కర్కే ఒక్కొక్కరిగా, బులాయా గయా అంటే పిలువబడ్డారు, విద్యార్థులు ఒక్కొక్కరిగా వేదికపైకి పిలువబడ్డారు. లిటరల్ ట్రాన్స్లేషన్ అనమాట. మీనింగ్ వచ్చేసి విద్యార్థులను ఒక్కొక్కరిగా వేదికపైకి పిలిచారు అనేసి. స్టూడెంట్స్ వర్ కాల్డ్, స్టూడెంట్స్ వర్ కాల్డ్ ఆన్ ద స్టేజ్ వన్ బై వన్, వన్ బై వన్ అంటే ఒక్కొక్కరిగా, ఆన్ ద స్టేజ్ అంటే స్టేజ్ మీదకి, స్టూడెంట్స్ వర్ కాల్డ్ అంటే స్టూడెంట్స్ పిలువబడ్డారు. జోజో, ద మీనింగ్ ఆఫ్ జోజో ఈజ్ వాట్ ఎవర్ ఆర్ ఆల్ దాట్, ఏవైతే, ఏవేవైతే అనే అర్థం వస్తుంది. యూజ్ టు రెఫర్ టు ఆల్ ద థింగ్స్ ఆర్ అమౌంట్స్ దట్ ఆర్ బీయింగ్ మెన్షన్డ్. जो जो काम उसने किए वे सब बेकार गए, जो जो काम उसने किए वे सब बेकार गए. जो जो काम ఏ ఏ పనులైతే ఉస్నే కియే, ఉస్నే అతడు చేశాడు, ఏ ఏ పనులైతే అతను చేశాడో, వే సబ్ అవన్నీ కూడా, అదంతా కూడా, బేకార్ గయే వృధా అయిపోయాయి, నిష్ఫలమైపోయాయి. అంటే అతను చేసిన పనులన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి, అతను చేసిన ప్రతి పని
నిష్ఫలమైపోయింది అని అర్థం. వాట్ ఎవర్ వర్క్ హీ డిడ్ ఇట్ ఆల్ వెంట్ టు వేస్ట్. మీన్స్ ఆల్ ద వర్క్ దట్ హీ డిడ్ ఆల్ వెంట్ ఇన్ వెయిన్. సంథింగ్ బీయింగ్ కంప్లీట్లీ వేస్టెడ్ అనేసి, అతను చేసిన ప్రతి పని కూడా వేస్ట్ అయిపోయింది. బేకార్ గయే అంటే వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అనేసి. జో జో కామ్ ఉస్నే కియే అంటే ఏవైతే అతను పనులు చేశాడో, ఏ పని అయితే అతను చేశాడో అదంతా కూడా బేకార్ అయిపోయింది అనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్.